హాయ్ అండి, మిక్సీ పైన మిక్సీ జార్ కాదు ఇలా షాంపూ ప్యాకెట్స్ పెట్టండి, చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మంచి పొడుపు కథ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. అదేంటంటే, ఏం చేసినా రాదు, పట్టుకుంటే వస్తుంది. ఏమిటది ప్రశ్న మరొక్కసారండి. ఏం చేసినా రాదు, పట్టుకుంటే వస్తుంది. ఏమిటది తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మనవి ఆడవాళ్ళు ఉంటూ ఉంటాయి కదండి, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డోర్ కర్టన్స్ మనం ఈ విధంగా ముడైతే వేసేస్తూ ఉంటాం, వెలుతురు కోసం, గాలి కోసం. ఈ విధంగా ఒక బ్యాంగిల్ని ఇలా పెట్టేసామనుకోండి, చూడటానికి నీట్గా ఉంటుంది, మనకి వెలుతురు కూడా వస్తుంది, గాలి వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి. పప్పు కానీ రైస్ కానీ ఒక్కొక్కసారి పైకి పొంగిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆ మూత అంతా కూడా ఖరాబ్ అయిపోయి క్లీన్ చేయాల్సి వస్తుంది, డబుల్ పని అయిపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. విజిల్ పెట్టేటప్పుడు ఈ విధంగా క్లాత్ క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా కట్ చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోయినా మూత నిండా అవ్వకుండా ఆ క్లాత్ మీద పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, క్లీన్ చేసే పని ఉండదు. ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా శ్రావణ మాసం కదండి, శ్రావణ మాసంలో ఎక్కువగా పువ్వులు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు కదండి. పువ్వులు మనం అనేక రకాలుగా స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇచ్చిన పువ్వులైనా సరే, మనం ఒక కట్టని పువ్వులైనా సరే, లేదంటే మాల కట్టిన పువ్వులైనా సరే, ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండి, అది కట్ చేసేసి ఇలాగా మనం ఏ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ కంటైనర్లో ఈ విధంగా పెట్టేసుకొని, క్లాత్ క్యారీ బ్యాగ్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా పెట్టేసుకొని, పువ్వులు దానిపైన ఇలా పెట్టేసుకొని, మళ్ళీ క్లాత్ క్యారీ బ్యాగ్ కానీ న్యూస్ పేపర్ కానీ అలానే పేపర్ కానీ ఏదైనా కూడా ఇలా పెట్టేసి చక్కగా మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటాయి. ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ అయినా న్యూస్ పేపర్ అయినా పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. క్లాత్ క్యారీ బ్యాగ్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా గ్యాస్ స్టవ్ మీద మనకు అనుకోకుండా ఇలా వంట చేస్తున్నప్పుడు టీ కానీ, పాలు కానీ, రైస్ కానీ పొంగిపోతూ ఉంటాయి కదా. మనం హస్తమానం కాటన్ క్లాత్లు అంటే మన దగ్గర ఉండవు కాబట్టి ఈ విధంగా పడేసే క్లాత్ క్యారీ బ్యాగ్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా స్టవ్ పైన మనకు అనుకోకుండా టీ కానీ, పాలు కానీ, రైస్ కానీ పొంగిపోయినాయి అనుకోండి, వెంటనే ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ని చక్కగా ఇలా కట్ చేసేసుకొని క్లీన్ చేసుకుంటే, అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా మనం చక్కగా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసే పని ఉండదండి. ఈ విధంగా పొంగిన వెంటనే క్లీన్ చేసామనుకోండి, అంత ఇబ్బంది అయితే ఉండదు కదా, డబుల్ పని అయితే ఉండదు. ఈ విధంగా పొంగిన వెంటనే ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇలా అనుకోకుండా పాలు కానీ, టీ కానీ, రైస్ కానీ పొంగిపోయినప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వేస్ట్ అని పడేసే బదులు ఇలాగా మనం చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు అండి. గ్యాస్ స్టవ్ కూడా చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం పచ్చిమిర్చి 1-2 కాయలు వేయించుకోవాలి లేదంటే కాల్చుకోవాలి అనుకున్నప్పుడు, ఇలా పచ్చిమిర్చి డైరెక్ట్గా మనం చేతితో స్టవ్ పైన మంట పైన కాలవాలంటే చాలా భయంగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా 2-3 పచ్చిమిర్చి మనం ఈ విధంగా మంట పైన కాల్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలా 4 స్పూన్ పెట్టేసి ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే కాల్చుకున్నాం అనుకోండి, వంటల్లో చక్కగా మనం కిచెన్లో ఇలా చట్నీ చేసుకోవడానికి కానీ లేదంటే ఏదైనా కర్రీలో కానీ యూజ్ చేసుకునేటప్పుడు ఇలాగ కాల్చుకోవాలి అనుకున్నప్పుడు పచ్చిమిర్చి డైరెక్ట్గా మంట మీద పెట్టకుండా ఈ విధంగా 4 స్పూన్ పెట్టేసి పచ్చిమిర్చిని ఈ విధంగా కాల్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం.
పువ్వులు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా. పువ్వుల్ని ఎక్కువగా మనం క్యారీ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటే అవి పాడైపోతూ ఉంటాయి కదండి. ఎందుకంటే అందులో వాటర్ శాతం ఎక్కువగా ఉండి, అంటే వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల పువ్వులు త్వరగా పాడైపోతూ ఉంటాయండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ తీసుకుని దాని అడుగు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఈ విధంగా పెట్టేసుకొని దానిపైన ఈ విధంగా పువ్వులు పెట్టేసి దానిపైన కూడా ఒక పేపర్ వేసేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుని తెచ్చుకొని అవి పాడైపోతుంటే చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం కదా. ఇప్పుడు శ్రావణ మాసంలో మనకి పువ్వులు అయితే ఎక్కువగా అవసరం ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలా ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పువ్వులు కూడా ఏ పువ్వులైనా సరేనండి, కనకంబరాలైనా లేదంటే చామంచులైనా ఇలాగ విరజాజులైనా సన్నజాజులైనా ఏ పువ్వులైనా సరే ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే కాలమే మనుషుల్ని మారుస్తుంది అంటారు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందండి. మనుషులు మనస్తత్వాలే ఆలోచనలే మారుతాయి. అది నిజమంటారా కాదంటారా? మీ ఒపీనియన్ మీ ఆలోచన కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కాలమే మనుషుల్ని మారుస్తుంది అంటారు, కానీ కాలం ఎప్పుడు కూడా ఒకేలానే ఉంటూ ఉంటుంది కదండి. మనుషులు మనస్తత్వాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి, ఆలోచనలు కదండి. ఎట్లా అయినా ఇప్పుడు సమాజం అంతా కూడా అలానే ఉంటుంది కదండి. సో మీకు ఎందుకనో ఈ విషయం గురించి మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి. సో మీకు ఇలా ఈ విషయం పైన ఏమైనా ఆలోచన ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్ పైన షాంపూ ప్యాకెట్లు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, మనం ఎక్కువగా మిక్సీ జార్లు పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఇలా అడుగు బాగా డస్ట్ పట్టేసి పాగుడు పట్టి ఇలా ఉంటుంది కదండి. మనం అప్పుడప్పుడు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా మనకి పైన భాగాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం, కానీ అడుగు భాగాన అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇలా అడుగు భాగంలో ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా ఇలాగా మిక్సీ జార్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి దానిపైన ఇలా కొద్దిగా షాంపూ అయితే వేసుకోవాలండి. అలానే ఒక 1/2 టీ స్పూను సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మరసం కూడా ఇలా దానిలో పిండేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత నిమ్మరసం కూడా పిండిన తర్వాత చూడండి, ఒక నురగలాగా పొంగులాగా వస్తుంది. దీనికి చాలా వరకు డస్ట్ అనేది పోతుందండి. ఈ విధంగా పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలా మొత్తం కూడా ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలాగా మిక్సీ జార్కి అంతా కూడా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతుంది. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ జార్లు స్టక్ అయిపోవటం కానీ లేదంటే రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మనకి బ్లేడ్లో ఒక్కోసారి స్టక్ అయిపోయి తిరగవు కదండి, అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా అప్పుడప్పుడు చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు, మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. ఇలా అప్పుడప్పుడు ఒక 1 వీక్ కానీ 10 డేస్కి కానీ ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. సో అప్పుడప్పుడు మిక్సీ జార్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి బ్యాక్ సైడ్. అలానే చక్కగా దీనిపైన మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ పాకుడు కానీ డస్ట్ కానీ ఉన్నా కూడా ఇలాగ మనం క్లీన్ చేసుకోవటం వల్ల అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా సైడ్లు పక్కన ఉన్నటువంటి పాకుడి డస్ట్ కూడా చక్కగా టూత్ బ్రష్ పోనిచ్చి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు అడిగినటువంటి పొడుపు కథకు వచ్చినా కూడా ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పొడుపు కథల గురించి మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాంటివి ఇలా మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ప్లీజ్ అండి చిన్న వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.